వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులకు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆమోదం కూడా తెలపడం జరిగింది. టోటల్గా ఇది 116.2 కిలోమీటర్ల పరిధిలో కూడా రాబోతుంది. అయితే ఈ రెండో దశ పనుల వల్ల హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయని చెప్పి కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో కూడా మాట్లాడడానికి నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. ఎస్. ఎందుకంటే రెండో దశ పనులకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆమోదం కూడా తెలిపారు. దానికి ఒక బడ్జెట్ కూడా కేటాయించారు. మొత్తం 116.2 కిలోమీటర్ల పరిధిలో ఈ మెట్రో రాబోతుంది. హైదరాబాద్ రూపురేఖలుగా పూర్తిగా మారిపోతున్నాయని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. సో ఏం జరగబోతుంది? ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే గత 7-8 నెలలుగా రియల్ ఎస్టేట్ చూస్తే కొద్దిగా మందగుడిగా ఉందనే చెప్పాలి. ఎలక్షన్ కూడా వచ్చిన దగ్గర నుండి కూడా ఆ మూమెంట్ అనేది కొద్ది ట్రాక్ చేంజ్ అయింది. అంటే జీరో అయిపోలేదు కానీ కొద్ది స్లో డౌన్ అయితే ఉంది. ఈ మెట్రో సెకండ్ ఫేజ్ ఎక్స్పాన్షన్తో చాలా బెనిఫిట్స్ జరుగుతాయి, బోత్ ఇన్వెస్టర్ కానీ, బిల్డర్స్ కానీ, ఈవెన్ గవర్నమెంట్ కానీ. ఎందుకంటే దాదాపు కారిడార్ 4 నుండి కారిడార్ 9 వరకు ఏరియాస్ని డిక్లేర్ చేశారు, పాయింట్స్ ఎక్కడెక్కడ టచ్ అవుతుంది అనేది. సో ఓవరాల్ బడ్జెట్ నాకు తెలిసి 32,237 కోట్లు ఎస్టిమేట్ చేశారు ప్రాజెక్ట్ కాస్ట్. ఆల్రెడీ దీనికి సంబంధించిన అధికారులకి చెప్పి మన రేవంత్ రెడ్డి గారు ప్రణాళిక తయారు, డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమన్నారు. అంటే ఏ లైన్కి ఎంత అవుతుంది, ఎంత పెట్టాలి అనేది ఇచ్చారు ప్రొజెక్షన్. సో 116.2 కిలోమీటర్ అనేది చాలా పెద్ద ఎక్స్పాన్షన్. ఒకదానికి 30, 40, 15, 18 కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. అంటే సిటీకి 4 పక్కల కూడా మీకు ఎక్స్టెన్షన్ ప్లాన్ చేశారు. మీరు చేసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మనకి ఉన్న ఆ ఏరియాస్ అన్ని ఏవైతే టచ్ ఉన్నాయో ఇంతవరకు ఏ సీఎం చేయలేదు. ఒక మంచి పని ఏం చేసినట్టే ఓల్డ్ సిటీకి ఎక్స్టెన్షన్ చేశాడు. ఇంతవరకు గత సీఎం ఎప్పుడు కూడా చేయలేదు. అండ్ సీఎం గారు ఇప్పుడు మార్కెట్లో స్లో ఉన్నా ఆయన స్టెప్స్ కొద్దిగా లేట్ అవుతున్నాయి కానీ బట్ ఫ్యూచర్లో బాగా ఇంపాక్ట్ ఉంటుంది అనేది మనకి క్లారిటీగా ఒక పిక్చర్ అర్థమవుతుంది. ఒకసారి మెట్రో పాయింట్ స్టార్ట్ అయ్యి వర్క్ స్టార్ట్ అయింది అనుకోండి, ఇంక అగ్రెసివ్గా అన్ని ఏరియాలు అన్ని విధాలుగా పికప్ అవుతుంది. అవును సార్. ఇప్పుడు ఏమైందంటే ఏ ఏరియాలో పెట్టాలి, మనం క్రెడా ఎగ్జిబిషన్లో కూడా వెళ్ళాం, మనం ఏ ఏరియాలో పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అనేది కొద్దిగా సందిగ్ధం ఉంది. ఇప్పుడు కారిడార్ 4లో ఏం చేస్తున్నారంటే నాగోల్ మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్క ఎక్స్టెండ్ చేస్తున్నారు. కారిడార్ 5ది రాయదుర్గం టు కోకోపేట్. కారిడార్ 6 ఏంటంటే ఎంజీబీఎస్ చంద్రాయణగుట్ట 7.5 కిలోమీటర్స్. కారిడార్ 7 నుంచి మియాపూర్ టు పటాన్చెరు. కారిడార్ 8 ఎల్బీ నగర్ టు హయత్ నగర్. కారిడార్ 9 ఎయిర్పోర్ట్ టు ఫోర్త్ సిటీ. ఇది చాలా పెద్ద పరిణామం. అండ్ ఇందులో ఏంటంటే హైదరాబాద్ వల్ల కొద్దిగా స్లో డౌన్ అయినా ఈ డెవలప్మెంట్స్ వల్ల ఇప్పుడు ఈ ఏరియాస్ ఏవైతే అంటే పటాన్చెరు అటు సంగారెడ్డి దాకా వెళ్తున్నారు, ఇటు చంద్రాయణగుట్ట, ఎయిర్పోర్ట్, ఫోర్త్ సిటీ. అంటే మీరు చూసుకుంటే ఏ ఏరియాని కూడా వదలలేదు వాళ్ళు అక్రాస్ ది సిటీ. అంటే ఓఆర్ఆర్ RRR ఎఫెక్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఈ పాయింట్ల దగ్గర జనరల్గా ఎక్కడైనా మెట్రో స్టేషన్ కానీ రైల్వే స్టేషన్ వస్తే మిగతా ఏరియా అంతా డెవలప్ అయిపోతుంది. సో ఇక్కడ ఏమైంది, పాయింట్ టు పాయింట్ పెద్ద డిస్టెన్స్ లేదు. మనం తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో డీటెయిల్గా మాట్లాడుతున్నాం ఎక్స్టెన్షన్లో ఏ పాయింట్స్ వస్తాయని. సో ఓవరాల్ పరిణామం ఏంటంటే ఇది హై బడ్జెట్ అండ్ దిస్ ఈజ్ ఎ ప్రాజెక్ట్ బిట్వీన్ నేషనల్ అంటే ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కలిపి అనుసానంద జాయింట్గా చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఫండ్స్ కూడా కొద్దిగా ఇక్కడి నుండి కాకుండా అక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది నేషనల్ స్టాటస్ కాబట్టి ఓఆర్ఆర్ RRR అనేది లేకపోతే ఈ మెట్రో అనేది ఎస్పెషల్లీ స్టేట్ అలౌన్ చేయలేదు. స్టేట్ ఆల్రెడీ కొద్దిగా డబ్బులు ప్రాబ్లంలో ఉన్నాయి. నేను సెంట్రల్ హెల్ప్ అడుగుతున్నారు. సెంట్రల్ హెల్ప్ వల్ల కూడా బెనిఫిట్ అవుతుంది. అంటే ఎంత పర్సంటేజ్ అనేది డిక్లేర్ చేయాలి. బట్ ఇట్స్ ఎ జాయింట్ వెంచర్ బిట్వీన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో ఈ ఓవరాల్గా చూసుకుంటే ఇన్వెస్టర్స్కి బూస్ట్ వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుంది, రియల్ ఎస్టేట్లో చాలామంది డౌట్స్తో పడిపోయి కొనట్లేదు. అవును, వెయిట్ అండ్ సీ ధోరణిలో మీరు చూసుకుంటే తెలంగాణ భూమి రేట్లు రిజిస్ట్రేషన్ పెంచాలని లాస్ట్ మాట్లాడుకున్నాం 3-4 నెలల కింద. యాక్చువల్లీ ఆగస్ట్ నుండి పెరగాలి. ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ కూడా వస్తుంది. ఇంతవరకు ఏం మాట్లాడలేదు. నాకు తెలిసి ఇంకో 2-3 నెలలు కూడా దర్ ఇస్ పాసిబిలిటీ దట్ దే కెన్ హోల్డ్ ఆన్. ఎందుకంటే ఆల్రెడీ ఇంపాక్ట్ ఉంది. ఓ పక్క ఏపీ ఇంపాక్ట్ అంటున్నారు, అది ఎంతవరకు ఉందా లేదు. బయట పబ్లిక్లో టాక్ అంటే రియల్ ఎస్టేట్ డమాల్ అంటారు. డమాల్ అయితే కాదండి, పర్టికులర్ అంటే కంపల్సరీ రికవరెన్స్ ఎప్పుడు ఆగు. కానీ మెట్రో రెండో దశ అనౌన్స్ చేయడం ఒక పెద్ద రిలీఫ్ అనుకోవచ్చా హైదరాబాద్ రియల్ ఎస్టేట్? 100% రిలీఫ్ అండి. ఎందుకంటే 100 కాదు, ఇంకా 105% కూడా చెప్తుంది. కాదే ఈ స్టేట్మెంట్ రూపంలో ఉంటే ఏం బెనిఫిట్ ఉంటుందండి. ఓకే, వర్క్ జరగాలి. ఇప్పుడు ఎన్విఎస్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా మెట్రో ఆఫీసర్, చాలా మంచి పేరు ఉంది ఆయన. అవును. అండ్ ఈజ్ అ వెరీ ఇంటెలిజెంట్, బ్రేవ్, ఎట్లానంటే అండ్ ప్లానింగ్ చాలా స్ట్రాటజీ. ఇప్పుడు ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వలేదండి. టైమింగ్లో కానీ
ఒక నెల 2 నెలలు ఇటు అవ్వచ్చు, కానీ ఓవరాల్గా అనుకున్న ఎక్స్పోజర్ మాత్రం వెరీ గుడ్ ఎక్స్పోజర్. కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన, రేవంత్ రెడ్డి గారి ఆలోచన, ఎప్పుడైతే మెట్రో ఎక్స్పాండ్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా సిటీ అనేది చాలా ఫాస్ట్గా గ్రోతింగ్లోకి వస్తుందని చెప్పి కూడా ఆయన అందుకే దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎంత బడ్జెట్ అయినా పర్లేదు ముందు ఈ మెట్రో క్యారిడార్ 2 అనేది మనం కంప్లీట్ చేయాలని చెప్పి కూడా ఆయన చూడటం కూడా జరిగిందంట. అవును, రెండో దశ పనులు ఇప్పుడు 4th సిటీని కూడా లింక్ చేస్తున్నాడు. Yes, sir. 4th సిటీ ఎయిర్పోర్ట్ ఏ పక్క కూడా అంటే సో ఇవన్నీ చూసిన తర్వాత ఆయన ఆలోచన ఎలా ఉందో మనకు క్లారిటీగా వస్తుంది. సో ఆలోచన రకంగా పెద్ద బిగ్ రిలీఫ్ అనుకోవచ్చు హైదరాబాద్ ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితిని బట్టి. రిలీఫ్ అని నేను ఇప్పుడే అన్నాండి, ఎందుకంటే ఇంతవరకు గత 7-8 నెలల్లో స్టేట్మెంట్లు చాలా అవుతుంది, అమలుపరచడంలో ఇంకా కొద్దిగా ల్యాకింగ్ కనిపిస్తుంది. అది మేబీ వాళ్ళకి కొద్దిగా ఆపరేటింగ్ ప్రాబ్లమ్స్, టెక్నికల్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. ల్యాండ్ పూలింగ్ కానీ, ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ పెద్ద సబ్జెక్ట్, కూడా అవును, అలైన్మెంట్ చేసుకోవాలి వీళ్ళు. ఇప్పుడు అంత ముందు ఉన్న పాయింట్ ఆల్రెడీ కొన్ని మార్చాం మనం, లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్తో కొన్ని ఏరియాలో వాళ్ళు టఫ్ అవుతుంది ల్యాండ్ పూలింగ్. ఎందుకంటే కర్వ్ చేయాలా, స్ట్రైట్ చేయాలా, లెఫ్ట్ చేయాలా, బెండ్, ఎందుకంటే రైట్ యాంగిల్ అయితే చేయలేము, మ్యాక్సిమం కర్వ్స్లో పెట్టుకోవచ్చు. సో ఆ కర్వ్స్ పెట్టినప్పుడు దానికి చాలా టెక్నికల్ డిజైనింగ్ చాలా ఇష్యూ వస్తుంది, స్ట్రక్చరల్ కానీ ఇవన్నీ కూడా. ఓవరాల్గా మంచి పరిణామమే. బట్ నేను అనేది అంటే వెయిట్ అండ్ వాచ్. పొలిటికల్ లీడర్స్ని చాలా స్టేట్మెంట్స్ ఇస్తారు, చేయాలనుకుంటారు, బట్ వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ కూడా ఉండాలి కదా. మెయిన్ ఫండ్స్తో పాటు టెక్నికల్ సపోర్టు, ల్యాండ్ పూలింగ్లో చాలా కష్టాలు వస్తాయి. కానీ రెండో దశ పనులు చెప్పినట్లుగా చేస్తే హైదరాబాద్ సిటీ రూపురేఖలు ఏ విధంగా మారిపోతున్నాయి సార్? అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ సిటీ ఎస్ ఇన్ ది వరల్డ్, ఇన్ ది కంట్రీ. వరల్డ్ లెవెల్లో 5th 6th ఉంది, ఇండియాలో 2nd ఫాస్టెస్ట్ అంటున్నారు. ఇది ఓఆర్ఆర్ మొత్తం ఓఆర్ఆర్తో పాటు RRR మెట్రో కానీ వచ్చిందంటే దేనికి తక్కువ, ట్రాఫిక్ కంజెషన్ చాలా తగ్గిపోతుంది కదా. పబ్లిక్ ఏం చేస్తున్నారు, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఇక్కడ నుండి 1 hour, మెట్రోలో అంత ఉండకపోవచ్చేమో. అవును, ప్లస్ కంఫర్ట్ జోన్ ఉంటుంది. కాస్టింగ్లో ఇప్పుడు ఒక ట్యాక్సీ బుక్ చేసుకుంటే 1000 రూపాయలు తక్కువ లేదు. ఇప్పుడు మా ఇంటి దగ్గర నుండి 35 kilometers మినిమం 1500 బిల్ వేస్తున్నారు కార్ సైజ్ బట్టి. సో అదే మెట్రో వెళ్తే నాకు తెలిసి చాలా ఎకనామిక్ అయిపోతుంది. ఓన్లీ ఇంటి దగ్గర నుండి మెట్రో వరకు వెళ్ళాలి, మెట్రో దగ్గర నుండి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ కారిడార్ లాంగ్ ఉంది, 1.6 kilometers అండర్గ్రౌండ్ అంటున్నారు. ఓవరాల్గా చూసుకుంటే డైరెక్ట్ యూఆర్ గెటింగ్ ఇంటూ ఇంకెవరు సపోర్ట్ అక్కర్లేదు, ఏ వెహికల్ అక్కర్లేదు. మీ లగేజ్ ఉన్నా ఇంటి దగ్గర నుండి మెట్రో వరకు రావాలి మీరు, ఆటోనో కారు. అక్కడ మెట్రో డైరెక్ట్ అక్కడ దిగే కారు అక్కర్లేదు. నాకు తెలిసి ఎయిర్పోర్ట్ దగ్గరలో ఎక్కడ అనుసంధానం చేస్తారు. సో ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే చాలా మంచి ఫ్యూచర్ ప్లానింగ్ చాలా బాగుందండి. అంటే ఇప్పుడు వెయిట్ అండ్ సీలో ఉండలో అంతా అంటే ఇప్పుడు ఎక్కడైతే ఏ కారిడార్లో మెట్రో వస్తుందో ఆ లొకేషన్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందంటారు? ఇప్పుడే చేరండి, అందుకే దిస్ ఈజ్ రైట్ టైం అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మనకి అందుబాటు ధరల్లో కూడా ఉండవు, ఎందుకంటే ఒకసారిగా మార్కెట్ పెరిగిపోతుందని చెప్పి కూడా వినిపిస్తుంది. లేదంటే జనాలు చాలా తెలివి మీరిపోయారండి. ఎందుకంటే పొలిటికల్ మేనిఫెస్టో కానీ, గవర్నమెంట్ కమిట్మెంట్ కానీ ఎన్నో ఉంటాయి, చేయాలనుకుంటారు, తప్పని కరెక్టే. బట్ అలా అనుకూలించాలి కదా. సీఎంకి చాలా ఇప్పుడు హైదరాబాద్ చాలా ప్రెజర్ పడుతుంది. మీరు చూసుకుంటే రంగనాథ్ గారు కూడా మన జడ్జి లెఫ్ట్ అండ్ రైట్ ఫైర్ చేశాడు, మీరు ఎలా చేస్తారు, నేను ఏదో వీడియో చేశాను. అవును, సో ఎవ్రీబడీ ఈజ్ అండర్ ప్రెజర్. ఇప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ పైకి జరిగేది ఒకటి జరుగుతుంది, లాన్ ఇంటెన్షన్ ఉంటుంది, మధ్యలో జరగాల్సిన 3 రకాలు ఉంది. అనుకున్నది ఒకటి, జరుగుతుంది ఒకటి, జరగబోయేది ఒకటి. కానీ హైడ్రాన్ డైవర్ట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు అనుకోవచ్చు ఈ టైంలో. అదేం లేదు, ఇది ఆల్రెడీ ఆయన ప్లాన్లో ఉందండి. ఇవాళ కొత్తగా ఏం లేదు, రాగానే చెప్పాడు. 4th సిటీ కూడా చెప్పి నాకు తెలిసి 1.5 months అయిపోయింది అని డిక్లేర్ చేసి, ఫ్యూచర్ నెట్ జీరో సిటీ, పొల్యూషన్ ఫ్రీ సిటీ అని. సో ప్లాన్ అయితే ఉంది, కాకపోతే ఎగ్జిక్యూషన్లో పీపుల్ ఏంటంటే స్టేట్మెంట్ ఇస్తే నమ్మరండి, వర్క్ స్టార్ట్ అయినప్పుడు నమ్ముతారు. ఇప్పుడు మనకు ఓఆర్ఆర్ ఎంత పట్టింది, 7-10 సంవత్సరాలు పట్టింది. RRR గత 7 సంవత్సరాలుగా అది ఆగుతూనే ఉంది. ఇప్పుడు కొద్ది స్పీడ్ అయింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఆయన ఆలోచన ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇన్వెస్టర్స్ కావచ్చు, కామన్ పీపుల్ ఏంటంటే ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. అసలు మొత్తం ఈ కన్ఫ్యూజ్ వాతావరణం కారణం ఏంటి గత 1 year నుంచి? అంటే ఇప్పుడు జనరల్గా గవర్నమెంట్ టు గవర్నమెంట్ థింకింగ్ వేరు ఉంటుందండి. అవును, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఏ స్టేట్లో చూసాం, ముందున్న గవర్నమెంట్ పనులు చేసి కొన్ని అబ్జెక్ట్ చేస్తారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రామారావు గారి దగ్గర సేమ్ కంటిన్యూ అయింది, పెద్ద చేంజెస్ లేవు. బట్ ఈసారి మాత్రం ట్రమెండస్ చేంజ్. ఒక దగ్గర ఉంటే తీసేస్తూ ఉంటున్నారు, ఇంకో దగ్గర లేని ఇంకోటి పెడతా ఉంటున్నారు. సో అది మేబీ సిటీ ఫ్యూచర్ గురించి ఆలోచించు, స్టేట్ ఫ్యూచర్ గురించి ఆలోచించు. బట్ ఆ డెసిషన్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఇల్లులు పోతున్నాయి హైడ్రాలో, అది స్లో డౌన్ కనిపిస్తుంది. హైడ్రా యూటర్న్ అని మనం మాట్లాడడం, హైడ్రా యూటర్న్ ఎందుకంటే అంతమంది ఎవరికైనా నోటీస్ లేకుండా కొట్టేది. ఇప్పుడు రంగనాథ్ గారు మీ ఎవరికి నోటీస్ ఇవ్వట్లేదు, నోటీస్ ఇచ్చే డిపార్ట్మెంట్స్ వేరు, మేము చేసేది మా పరిధిలో ఉన్నది బఫర్ జోన్, FTLA, 111 జీవో కానీ కన్జర్వేషన్ అవన్నీ మాకు సంబంధం లేదు అంటున్నారు. కానీ నోటీసులు ఎందుకు ఇచ్చామని జడ్జి గారు అడుగుతున్నారు. సో దానికి సూపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. హైకోర్టు స్టే ఇచ్చినా ఎందుకు మీరు చేస్తున్నారు? ఓవరాల్గా చూసుకుంటే పబ్లిక్లో ఎప్పుడైనా స్టేట్ లీడర్ అనే సీఎం అనేవాడు స్టేట్ లీడర్ ఎవరిని ఎన్నుకుంటారు? పబ్లిక్ ఎన్నుకుంటారు. పబ్లిక్ ఆర్ నాట్ హ్యాపీ.
నేను మొన్న కూడా పబ్లిక్ కానీ యూత్ కానీ పెట్టుకుంటే ఎవడైనా సరే సెకండ్ థాట్ ఉండదు. వాళ్ళు అనుకుంటే దించగలరు, అని అనుకుంటే ఎక్కించగలరు. సో వాళ్ళు మంచి కోరి చేయాలి. అందుకని ఇప్పుడు హైడ్రాలో కొద్దిగా స్లో డౌన్ అయితే కనిపించింది. ఫస్ట్ ఉన్న మంత్లో ఉన్న తగ్గిరేస్తే సెకండ్ మంత్, థర్డ్ మంత్ తగ్గింది. అయితే ఆపేస్తారని చెప్పట్లేదు, మంచి పరిణామం జనాలు యాక్సెప్ట్ చేయాలి కదా. ఇప్పుడు మీరు 2 కోట్లు పెట్టి మీరు ఫ్లాట్ కొనుక్కున్నారు, వాడు ఎరగొట్టేశారు. బ్యాంకు లోన్ ఇప్పుడు ఎవరు బాధ్యతలు? పబ్లిక్ ఈజ్ అండర్ రోడ్ కదా, ఆన్ ది రోడ్. ఈఎంఐస్ కట్టకపోతే బ్యాంక్ కూడా ఒప్పుకుంటాడా? పబ్లిక్ ఏమంటున్నారు, మేము బిల్డర్ అప్రూవల్ చూపించాడు, హెచ్ఎండిఏ డిటీసీ ఇచ్చారు, రేరా ఇచ్చింది, బ్యాంకులో నుంచి మా తప్పే ఉంది అంటున్నారు. సో యాజ్ ఏ సీఎం రెండు కోణాలు డెవలప్ చేయాలి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉంటే మంచి పరిణామం. దీనికి ఓవరాల్గా అసలుకి సిటీ అవుట్స్కర్ట్స్లో మార్కెట్ ఏ విధంగా ఉంది ప్రజెంట్? గతంతో పోల్చుకుంటే ఏదన్నా కొంచెం మూవ్ అయినట్లుంది కనిపిస్తుందా మీకు? మూవ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది కానీ ఇంకా రియల్లీ మూవ్ అవ్వట్లేదండి. ఎందుకంటే మార్కెట్లో ఎంక్వైరీస్ అనేది కొద్దిగా స్లో డౌన్. ఫస్ట్ మీరు ఫైల్స్ మూవ్మెంట్ అవ్వట్లేదు గవర్నమెంట్లో, బిల్డర్స్కి పర్మిషన్స్ రావట్లేదు. అనేకమైన రీజన్స్ ఉన్నాయి. మన క్రెడైలో కూడా ఏమన్నారు, మీకు అవసరం అయితే చీఫ్ సెక్రటరీ లెవెల్లో ఒక ఆఫీసులు పెట్టి కూడా మీకు మీ ఆఫీసులకు వచ్చి చేస్తారు. బట్ అది ఇంప్లిమెంటేషన్ జరగాలి. ఐడియా ఈజ్ వెరీ గుడ్, బట్ ఐడియా ఎప్పుడు గుడ్ అవుతుంది? అది ఇంప్లిమెంట్ చేసినప్పుడు గుడ్ అవుతుంది. స్టేట్మెంట్ ఇచ్చేసాం, పేపర్లు వచ్చింది, ఓకే. దాని తర్వాత నెక్స్ట్ ఎఫర్ట్ ఇంపార్టెంట్ కదా. మీలాంటి ఎక్స్పర్ట్స్ని చాలామంది అంటే మీ ఇంటర్వ్యూలు చూసి చాలామంది ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏంటి, ఇన్వెస్ట్ చేయాలా వద్దా, వెయిట్ చేయాలా అని ఒక ఆలోచనతో అయితే ఉంది. అంటే వాళ్ళ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందండి. నేను చెప్పి వాడికి ఇల్లు ఉండడానికి కావాలంటే ఆపడానికి లేదు. అది 10 రూపాయలైనా 12 రూపాయలైనా మార్కెట్ ఉన్నా ఇప్పుడు నీకు ఒక అబ్బాయి వైజాగ్లో ఉన్నాడు, ఆయనకి హైదరాబాద్లో జాబ్ వచ్చింది, పెళ్లి చేసుకున్నాడు, ఫ్యామిలీతో రావాలి, వైజాగ్ నుండి ట్రాన్స్ఫర్ అయింది, హైదరాబాద్లో నీకు ఇల్లు లేదు, ఏం చేస్తాడు? అయితే రెంట్కి తీసుకోవాలి, లేదంటే కొనుక్కోవాలి. రెంట్కి తీసుకోవాలని కట్టాలి కదా, ఎవడో ఒకడు కడితే కదా రెంట్కి వచ్చేది. అంటే రెండు కూడా రియల్ ఎస్టేటే. సో వాళ్ళు ఆపలేరు. ఎవరు ఆపుతారంటే ట్రేడింగ్లో ఉన్నవారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్లేదు, మా మనవాడికో మనవరాలు పెడుతున్నాం అనుకుని వెయిట్ చేస్తే తొందర లేదు, వెయిట్ అండ్. ఎందుకంటే బ్యాంకులో పెట్టుకుంటే 7%, 7.5% దాకా వస్తుంది ఇప్పుడు లేటెస్ట్. సో ఇది అక్కడ పెట్టుకుంటే 20%, 25% రావాలి. కానీ రాకపోయి ఇప్పుడు కోలుగొట్టిన ఏ జోన్లో ఉంది, భయం ఏంటంటే పబ్లిక్కి ఇప్పుడు ఇది ఏ జోన్లో ఉంది ఎలా తెలుస్తుంది? మొన్న వర్షాలు వచ్చినప్పుడు చాలా ప్రాజెక్ట్స్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, బ్రాండెడ్ కంపెనీ ప్రాజెక్ట్స్ నీటిలో మునిగాయి. అవును, ఎన్టీఓడు కూడా చాలా ప్రచారం చేశాడు. సో దాన్ని బట్టి వాళ్ళకున్న ఒకటి టెక్నికల్ డౌట్, ఒకటి హైడ్రా, ఒక పక్క భయం ఉంది, ఇంకో పక్క ఈ రేట్స్ అనేది పెంచుతారని అంటున్నారు, మూడోది వర్క్ ప్రోగ్రెస్ జరగట్లేదు. ఓకే. సో ఈ 3 దృష్టిలో పెట్టుకుంటే కనుక మీరు కొద్దిగా ఇప్పుడు తెలిసి ఆ క్యాప్టివ్ కన్జంప్షన్ డెఫినెట్గా వెళ్తారు, వాళ్ళు వెయిట్ చేసే అవకాశం ఉండదు. బట్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ కోసం పెట్టుకునే వాళ్ళు, లేకపోతే లాంగ్ టర్మ్ పెట్టుకునే వాళ్ళు, రెంటల్ పరున్న వాళ్ళు కొద్దిగా స్లో డౌన్ ఉంటుంది, వాళ్ళు తొందరపడరు. ఇంకా ఫ్యూచర్లో ఏమవుతుంది, ఎందుకంటే ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఓఆర్ఆర్ టు RRR సెట్ అయితే చాలా ల్యాండ్ అవైలబిలిటీ. ఇప్పుడు ట్రేడ్ వర్గాలు అసలు ఏం చర్చించుకుంటున్నాయి సార్? రియల్ ఎస్టేట్ ట్రేడ్ వర్గాలు అసలు మార్కెట్, రియల్ ఎస్టేట్ వర్గాలు దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఫుల్ క్లారిటీ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఎందుకంటే ఫార్మాసిటీ విషయంలో చూస్తే నేను అంతకుముందు కూడా చెప్పాను, 4 సార్లు 4 డెసిషన్లు వచ్చాయి. ఫస్ట్ టైం ఫార్మాసిటీ రద్దు చేస్తాం అన్నారు, సెకండ్ టైం షిఫ్ట్ చేస్తున్నాం అన్నారు, తర్వాత ఫార్మా క్లస్టర్ అన్నారు, తర్వాత ఫార్మా విలేజెస్ అన్నారు. సో అడుగడుకి మారిపోతుంది ఆ డెసిషన్స్ అనేది. సో ఆ డెసిషన్స్ ఇప్పుడు ఇంతవరకు ఎక్కడైనా వర్క్ స్టార్ట్ అయిందంటే వర్క్ ఎక్కడ స్టార్ట్ అవ్వలేదు. అంటే ప్రణాళిక ప్లానింగ్ చేయాలి, సంబంధిత అధికారులు చెప్పారన్నారు, అది ప్లానింగ్ చేయాలి, బడ్జెట్ ఆమోదం పడాలి, టెండర్ కాల్ చేయాలి, టెండర్ ఇష్యూ చేయాలి, టెక్నికల్ కమర్షియల్ చూడాలి, చూసిన తర్వాతే మీకు అది ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఆ ఇంప్లిమెంట్ జరిగినప్పుడు ఒకసారి తవ్వడం మొదలైంది అనుకోండి, ఎందుకంటే మెట్రో ఎక్స్పాన్షన్ చెప్పారు బాగుంది, బట్ ల్యాండ్ పూలింగ్ చేయాలి కదా. మీరు ఉన్నట్టు మీరు కాలేజీ ఏమంటే చేయరు కదా పబ్లిక్. ఇప్పుడు కొన్ని కాలేజీలు కూడా మన నోటీస్ ఇస్తున్నారు, ఆగిపోయినాయి. ఫాతిమా కాలేజ్ కానీ, ఓవైసీ గారు చెప్పిన స్టేట్మెంట్ కానీ, పల్లా రాజేశ్వరి గారు కానీ, ఈవెన్ కేటీఆర్ గారు ఆగిపోయినాయి. ఇప్పుడు కేటీఆర్ నా జోన్లో రాదని చెప్పాడు, తిరుపతి రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు బ్రదర్. సో రకరకాల యాక్చువల్గా పీపుల్ ఆర్ ఎందుకు కన్ఫ్యూజన్ అంటే ఏం జరగబోతుంది అనేది ఎవరికీ తెలియదు.